800 కోట్లు వచ్చింది. ఇంకా ఈ మూవీలో అది హారర్ జోన్, అంతకుముందు కామెడీ జోన్ చూసాం డార్లింగ్. ఇది హారర్, కామెడీ, యాక్షన్ మొత్తం కలగలిపి ఉంది. ఖచ్చితంగా బీభత్సం, వినాశకం, విధ్వంసం. ఇంకా అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా కొన్ని ఏదైనా సాంగ్స్ ఇంకా ఏమైనా ఉంటే కొంచెం హైప్ రాలేకపోవచ్చు, కానీ థియేటర్లో ఆ సీన్కు తగ్గట్టు చూస్తేనే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా గట్టిగానే ప్లాన్ చేశారు. అది కూడా కొంచెం లేట్ అయింది, డిలే అయింది. పోయిన ఇయరే ఏప్రిల్కి రిలీజ్ అన్నారు. ఎప్పుడు వస్తుందంటే కొంచెం అన్ని దానికి ఎక్కడో ఉన్న పండక్కి ఫ్యామిలీస్ని దోపిడీ చేసే విధంగా రేట్లు ఎక్కువ పెడుతున్నారు. మొదటి ఆటకేమో 1000 రూపాయలు పెడుతున్నారు అన్నారు. మరి ఆ రేట్లు కరెక్ట్ అంటారా? కరెక్ట్ అండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఎన్నో వర్క్లో చూస్తాం. మనము ఎగ్జాంపుల్ ఒక శాలరీని అనుకోండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇయర్కి ఇంక్రీజ్ అవుతుంది కదా, అది సినిమాని బట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా దాంట్లో సినిమాని బట్టి ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. దానికి తగ్గట్టు ఇంకా కొంచెం లేట్ అయితే కొంచెం తగ్గిస్తారు. కొంచెం అయ్యాక ఇంకా ఖచ్చితంగా వాళ్ళ అది మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు ఏం ఫ్రీగా చేయట్లేదు కదా. వాళ్ళు అందులో ఎంతోమంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎన్నో 24 క్రాఫ్ట్స్ ఎన్నో రకాలుగా ఇన్వాల్వ్ అవుతున్నారు డిపార్ట్మెంట్లో. ఖచ్చితంగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా పెట్టాల్సింది. ఆ డబ్బులు పెట్టాల్సింది. ఆ ట్రేస్ని బట్టి, ఆ సినిమా బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా పెట్టాల్సిందే. చాలామంది అంటారు అదే చూడలేము అంటే అది తప్పదు. అది వాళ్ళు ఏదో మనం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఫ్రీగా చేయట్లేదు. అలాగే తమన్ గారు ఫస్ట్ టైం చేస్తారు వర్క్ ప్రభాస్ గారికి. సో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపిస్తుంది? అంటే థియేటర్లో ఆయన రెచ్చిపోయి కొడతారనుకోవచ్చా? ఆయన గ్రౌండ్లోనూ కొడతారు, థియేటర్లో కొడతారు. ఇంకా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసి చూసాం ఎన్నో సినిమాలు. ఇంకా క్రికెట్ మ్యాచ్లో చూడొచ్చు. ఆయన అంతకుముందు చూసాం, మనకు తెలియదు, మ్యాచ్లో ఆడేటప్పుడు చూసాం. ఇంకా ఆ పవర్ ఇంకా చూడొచ్చు. అవి మ్యూజిక్ బ్యాండ్స్ అయితే ఆయనకి చిన్నవి. ఇంకా ఆయనకి మన క్రికెట్ మ్యాచ్లో చూసాం ఆయన కొట్టే 6. మ్యూజిక్ బ్యాండ్స్ అయితే చాలా చిన్నవి. ఆయనకి సినిమా హిట్ వస్తే ఎంత బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా నాకైతే నేను అంతకుముందు చెప్పేవాడిని అన్ని కోట్లు అని. కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి చెప్తున్నారు అవన్నీ జస్ట్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నా అంతే అని. ఏదో అలా పోస్టర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళే చెప్పాక నేను ఊరికే ఇంత అని ఎక్స్పెక్ట్స్ అయితే చేయలేం. మినిమం అయితే 1000 అనుకుంటాం. 1000 మామూలు. అంతకుముందు అయితే మామూలుగా 2000 గేట్లు అని చెప్పేవాడిని. కానీ నా అంచనా వరకు 1000 అంటే ఖచ్చితంగా 1000 కోట్లు తగ్గదు. ఖచ్చితంగా బీభత్సం.